బతుకమ్మలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బతుకమ్మ వేడుకలు పురస్కరించుకుని రాజ్భవన్లో మహిళా ఉద్యోగులు సిబ్బందికి బతుకమ్మ చీరలను గవర్నర్ తమిళిసై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఉద్యోగులు గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాజ్భవన్లో జరిగిన సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కీర్తన అందిస్తారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఇక్కడ కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే రాజ్ భవన్ బతుకమ్మ సంబరాలతో ముస్తాబయింది. గవర్నర్ తమిళిసై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరితో కలిసి గవర్నర్ తమిళిసై ఇక్కడ ఆటలాడటం మనం చూస్తున్నాం. కోలాటం ఆడారు. మహిళలందరితో కలిసి కూడా ప్రత్యేకంగా ఆడటం మనం చూస్తున్నాము. ఒకరి దగ్గర కాకుండా ఇక్కడ చేసిన ఒక పెద్ద సర్కిల్ లో అందరితో కలిసి ఆవిడ ఆడడం అందరికీ సంతోషప్రాయంగా ఉంది. ఇక్కడ కాకుండా అందరు ఆడవాళ్ళతో కలిసి అంటే రౌండ్ ని కూడా షిఫ్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర నుంచి ఇంకొక రౌండ్ కి బిగ్ సర్కిల్ అవ్వడంతో ఎక్కడి నుంచో చాలా మంది పెద్ద వాళ్ళు రావడంతో బయట నుంచి ఆడవాళ్ళు కూడా రావడంతో అందరితో కలిసి గవర్నర్ తమిళిసై బతుకమ్మ ఆడటం మనం చూస్తున్నాం. ఈ రోజు మొదటి రోజు కాబట్టి అంటే ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అయిన ఈ రోజు మళ్ళీ మిగతా 9 రోజుల పాటు సదుల బతుకమ్మతో ముగియనుంది. ఇలాగే అన్ని రోజులు కూడా సంప్రదాయంగా పద్ధతిలో బతుకమ్మ పండుగ జరుపుకోవాలని మహిళలందరూ ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా పాల్గొన్నారు. మహిళలనే కాదు చిన్న పిల్లలు కూడా ఇక్కడ పోరాటం ఆడుతున్నారు. చాలా మంది కూచిపూడి నృత్యకారులు కూడా మనం ఇందాక చూసాము. తక్కువ వాయిద్యాలతో రాజ్భవన్ మొత్తం మారుమోగుతుందనే చెప్పుకోవచ్చు. మహిళలు బయట నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా ఇందులో పాల్గొంటున్నారు. గవర్నర్ ఒక్కరి దగ్గరనే కాదు మిగిలిన మహిళలందరినీ కూడా జత చేసుకొని స్టెప్స్ వేస్తూ అందరితో ఆడుతున్నారు. చిన్నపిల్లలు సైతం గవర్నర్ తమిళిసై గారి ఆశీస్సులు తీసుకోవడం మనం చూసాము. ప్రతి ఏటా గవర్నర్ ఇలా రాజ్ భవన్ లో బతుకమ్మని నిర్వహించడం మనందరూ పంపిణీ కూడా చేశారు గవర్నర్ తమిళిసై. ఈ రోజు రాజ్ భవన్ లో ఇంత ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకోవడంలో ఎంతో ఆనందంగా ఉందని చెప్పి తోటి మహిళలు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి బతుకమ్మ పండుగ రాజ్ భవన్ వేదిక అయింది. అలాగే గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ఎంతో మంది ఆడవారి కలవడం సంతోషం అని చెప్పి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇప్పటివరకు అప్డేట్. కెమెరామెన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.